जय हो। హర్యానా రాష్ట్రం జజ్జర్ జిల్లాలో ఆ గ్రామం పల్లెకు ఎక్కువ పట్టణానికి తక్కువ. ఆ ఊరి పేరు ఖర్మాండ్. అక్కడ రేణు సంగ్వాల్ అనే వ్యాపారవేత్త ఇప్పుడు చిన్న పారిశ్రామికవేత్త. భర్త వారసత్వంగా ఇచ్చి వెళ్లిన వ్యాపారాన్ని ఆమె సామ్రాజ్యంగా మార్చారు. తనయుడు సాయంతో కోట్ల రూపాయల టర్నోవర్కు తీసుకెళ్లారు. ఇక్కడి గో ఆధారిత ఉత్పత్తులు దేశ విదేశాలకు ఎగుమతవుతున్నాయి. ఒకనాడు హరిత విప్లవాన్ని ఉరకలెత్తించిన హర్యానా తర్వాత కాలంలో క్షీర విప్లవ స్ఫూర్తిని అందుకుంది. కర్షకులకు ఆకర్షణగా కనిపించే హర్యానాలో అది జజ్జర్ జిల్లా ఖర్మాండ్ గ్రామం. అక్కడ రైతు బిడ్డ రేణు సంగ్వాన్ను రైతునే పెళ్లి చేసుకున్నారు. ఆమెకు భూమితో ఎంతగానో అనుబంధం ఉంది. ఆమె భూమిని భూమాతగా, గోవును గోమాతగా, అమ్మను మాత అని తరచూ చెబుతుంటారు. నేను రేణు సంగ్వాన్. మాది హర్యానా రాష్ట్రం జజ్జర్ జిల్లా ఖర్మండ్ గ్రామం. గోకుల్ ఫామ్ పేరుతో గోశాల నిర్వహిస్తున్నాం. నేను ఓ రైతు బిడ్డగా పుట్టాను. రైతునే పెళ్లాడి కర్షకుడి భార్యగా జీవిస్తున్నాను. రైతులకు భూమే జీవితం. భూమాత, గోమాత, జన్మనిచ్చిన మాత, ఈ మూడు నాకు పవిత్రం, పుణ్యనీయం. వీరికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. మరి జీవితం హాయిగా గడిచిపోతోంది అనుకుంటున్న తరుణంలో రేణుకు విధి ఓ కఠిన పరీక్ష పెట్టింది. అది 2017వ సంవత్సరం. భర్త శ్రీకృష్ణ పహల్వాన్ అనారోగ్యంతో ఆకస్మికంగా చనిపోయారు. ఆమెను దుఃఖ సాగరంలో ముంచి వెళ్లారు. తను ఓ శస్త్రచికిత్స తాలూకు గాయం నుంచి కోలుకుంటున్న సమయం అది. వ్యధనే విజయసుధగా మలుచుకున్నట్లు సంక్షోభంలో నిబ్బరం కోల్పోలేదు. అప్పటికి 9 స్వదేశీ ఆవులున్న గోశాలకు గోకుల్ గోశాల, శ్రీకృష్ణ గోధాం పేరుతో నిర్వహించారు. భర్త ఆశయ సాఫల్యానికి కృషి చేయాలని దృఢంగా నిశ్చయించారు. మా వారి మరణాంతరం కొత్త జీవితం అంతా తేలిగ్గా అనిపించలేదు. మా వారు మా కుమారుణ్ణి పశువైద్యుడిగా చూడాలనుకున్నారు. కానీ అప్పటికి తను రెజ్లింగ్ క్రీడా రంగంలో తనను తాను పరీక్షించుకుంటున్నాడు. నాకు అదే సమయంలో ఒక సర్జరీ అయింది. శస్త్రచికిత్స నుంచి కోలుకుంటుండగానే పిడుగుపాటులా ఓ వార్త. అనారోగ్యంతో ఉన్న మా వారి ఆకస్మిక మృతి. ఎదుట బతుకంతా అంధకారంలా ఉంది. పిల్లల కోసం, భూమి కోసం, గోమాత కోసం శక్తి కొద్దీ పనిచేస్తానని సర్ది చెప్పుకున్నాను. తన నవజీవన పయనం అంత సాఫీగా ఏమీ ఆరంభం కాలేదు. మొదట అనేక అవరోధాలు తప్పలేదు. రైతు బిడ్డే అయినా పశుగణ సంరక్షణపై అవగాహన లేదు. ప్రాథమిక శిక్షణ లేదు. అయినా ఆమెది చెక్కు చెదరని సంకల్పం. భర్త శ్రీకృష్ణ ఆకాంక్షను గౌరవిస్తూ తనయుడు వినయ్ సంగ్వాన్ని వెటర్నరీ డాక్టర్గా చేశారు. నేడు వినయ్ కేవలం పశువైద్య నిపుణుడే కాదు, గోశాల నిర్వహణలో ముఖ్య భూమిక పోషిస్తున్నారు. ఉభయులు కలిసి సహివాల్, గిర్ రథి, ధార్పర్కర్ తదితర మేలుజాతి గోసంతతి సంరక్షణకు కృషి సాగిస్తున్నారు. ఔషధ, పోషక విలువలున్న ఈ గోవుల పాల ఉత్పత్తిని చేపట్టి మన దేశానికి ఖ్యాతి తెస్తున్నారు. మా వారి కల ఏమిటంటే మా అబ్బాయి వెటర్నరీ డాక్టర్ కావటమే. తాను చూడలేకపోయినా గోమాత కృపతో, మా కృషితో ఆ కల నెరవేరింది. ఈ రోజు మా అబ్బాయి వినయ్ వెటర్నరీ డాక్టర్. తను పశువుల ఆరోగ్యం, బాగోగులు చూడటమే కాదు, మా డైరీ వ్యాపారాన్ని అంకిత భావంతో నిర్వహిస్తున్నాడు. గోకుల్ గోశాల వ్యాపార విజయానికి రేణు చూపిన అత్యంత శ్రద్ధ, అంకిత భావమే కారణం. పశువులకు టీకాల నుంచి సమతుల్య ఆహారం ఇవ్వటం, పరిశుభ్రత నిర్వహణ వరకు ఒక డైరీ ఫామ్ ఎలా ఉండాలో చాటే ఆదర్శ నమూనాను దేశం ముందుంచారు. రేణు పాల వ్యాపారి నుంచి పాల ఉత్పత్తులతో పారిశ్రామికవేత్తగా మారారు. గోకుల్ గోశాల నెయ్యి ఘుమఘుమలు విదేశాలను తాకాయి. ఇక్కడ తయారయ్యే పనీర్, చవన్ప్రాష్ ప్రపంచ దేశాల్లో ప్రసిద్ధమయ్యాయి. ఈ డైరీలో రోజు 800 లీటర్ల పాలు ఉత్పత్తవుతున్నాయి. గోమాత నా మార్గదర్శక శక్తి. ఆమె నన్ను పోషించింది, నా కుటుంబాన్ని పోషించుకునే శక్తినిచ్చింది. కొద్ది ఆవులతో ఆరంభమైన ఈ డైరీ ఫామ్లో ఇవాళ దాదాపు 200 గోవులున్నాయి.
ఒక మహిళ ఎవరికంటే తీసిపోదు, ఎందులోనూ తక్కువ కాదనటానికి నా విజయమే జవాబు. స్త్రీ తన శక్తిని తను గుర్తించి ముందుకు సాగితే ఏదైనా సాధిస్తుంది. పురుషుల కంటే మరింత మెరుగ్గా రాణిస్తుంది. 200 टोटल गोवंश है। గత ఏడాదికి గోకుల్ గోశాల 3 కోట్ల రూపాయల టర్నోవర్ సాధించింది. అయితే రేణుకు ఈ అంకెలు సంఖ్యలు పెద్దగా పట్టవు. సుస్థిర జీవనోపాధి పొందారు. ఈమెకు గోవులంటే భక్తి, తన పనిమీదనే దృష్టి. తను ఆర్థికంగా నిలదొక్కుని అనేక కుటుంబాలకు జీవనోపాధి చూపారు. సేద్య అనుబంధ రంగంలో హర్యానాలో రేణు సంగ్వాల్ విజయం ఈ దేశ రైతాంగానికి నిరంతర స్ఫూర్తి. 4 बहन है। నేను 4 అక్కా చెల్లెళ్ళు, 2 అన్నదమ్ములున్న కుటుంబం నుంచి వచ్చాను. పెద్దగా చదువుకోలేదు. ఇక్కడి వరుణ్ణి పెళ్లి చేసుకొని కోడలిగా ఈ ఊరు చేరాను. కొన్నేళ్ల తర్వాత భర్తను కోల్పోయి కష్టాలు పడ్డాను. అయినా వెనుకడుగు వెయ్యలేదు. గుండె ధైర్యంతో నిలబడి పాడి గేదెల కేంద్రాన్ని విస్తరించాను. ఈ రోజు నేనిలా ఉన్నానంటే భగవంతుడి ఆశీర్వాదం, గోమాత కరుణా కటాక్షం నా సంకల్పం కారణం. परमात्मा जी का ना मूल नहीं ब्याज समेत दिया। ఇవాళ గోకుల్ ధామ్ను వ్యాపారంగానే చూడకూడదు. అది నేడు ఓ వారసత్వం. భర్త దార్శనికతను గౌరవించిన అర్ధాంగి రేణు అటు సామాజిక శ్రేయానికి, ఇటు దేశవ్యాప్తంగా రైతులు, మహిళా వ్యాపార వ్యవస్థాపనలకు ఆమె ఆశాదీపం. చిన్నగా మొదలైన వ్యాపారాలే పెద్ద ఫలితాల్నిస్తాయని రేణు పయనం నిరూపిస్తోంది. किसान के साथ पशुपालन जो है, రైతులకు పశుపోషణ కేవలం జీవనోపాధే కాదు, అది ఓ జీవనరేఖ. పంటలు పండకపోయినా గోవులే మనల్ని ఆదుకుంటాయి. ఆరంభం నుంచే మేము ఆవులను ఎంచుకున్నాం. నా పూర్వీకులు వాటినే పెంచారు. నేను ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాను. तो 2 बांधी 4 बांधी तो शुरू में हमने 8-9 गाय से शुरू किया था।